ఆయన కృప నిత్యం మనకు తోడైండును గాక. ఆయన సన్నిధిలో మనకు బలం ఉన్నది, ఆయన సన్నిధిలో మనకు శక్తి ఉన్నది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉన్నది, ఆయన సన్నిధిలో గొప్ప నిరీక్షణ ఉన్నది, ఆయన సన్నిధిలో అద్భుతం ఉన్నది. ఈరోజు వాక్యం చిన్న ప్రతి ఒక్కరూ అలాంటి కృపను పొందుకుందురు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు కొన్ని విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేర్చుకోవాలా అని నేర్చుకున్నామా? చనిపోయేంత వరకు మనము నేర్చుకుంటూనే ఉండాలా. బైబిల్ గ్రంథం ఎదుట మనం ఎప్పుడు కూడా విద్యార్థులమే. అంతా నాకు వాక్యము తెలుసు అని ఎవరు అనకూడదు, అనలేరు కూడా. మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. చెప్పండి, ప్రతిరోజు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి, ఏం మార్చుకోవాలి? రెండు వాక్యాలకు వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువునకు మహిమ కలుగును గాక. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. త్వరగా వాక్యము వినేటప్పుడు అందరూ చక్కగా వాక్యం వినండి, శ్రద్ధగా కూర్చోండి. ఎలా పడితే అలా కూర్చోవద్దు, చక్కగా క్రమంగా కూర్చోండి. కూర్చోటం వల్ల కాకపోతే కుర్చీలో కూర్చోండి. టైం వేస్ట్ చేయవద్దు, అటు ఇటు ఎవరు తిరగొద్దు. ఒకవేళ తిరిగినా పరిచారకులు మందించి కూర్చోబెట్టండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. వాక్యం ఉంచిన మీరు కూడా ఇంట్లో ఉండి వాక్యం ఉంటున్నారు కదా, అటు ఇటు తిరగండి. కొంత ఉంటుంది, కొంత పోద్ది, కొంత మిగిలిద్ది, కొంత పోద్ది. కాబట్టి వాక్యం అందరూ చక్కగా వినండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదవండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. మాటలందు నేను నేర్పు లేని వాడనైనను, సరే, ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, వాక్య భాగంలో మీరుండి మాట్లాడండి. నీ దాసులను మరుగుపరచండి, ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా. మీ మాట ద్వారా బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి, మీ కృపలో భద్రపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మాటల యందు నేను నేర్పులేని వాడనైనా జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. అంటే పౌలని ఏం చెప్తున్నాడు? నాకు మాట్లాడటం సరిగా రాకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని దేవుడు నాకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలా మందిలో వయసు పైన పడ్డ 2-3 పిల్లలు పుట్టినప్పటికీ కూడా, అంటే ఆ వయసు వచ్చినప్పటికీ కూడా వారిలో జ్ఞానము లోపంగా ఉన్నది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తించాలి, అత్తతో ఎలా ప్రవర్తించాలి, మావయ్యతో ఎలా ప్రవర్తించాలి, ఆడపడుచులతో ఎలా ప్రవర్తించాలి, తోడికోడలతో ఎలా ప్రవర్తించాలి, సంఘ బిడ్డలతో ఎలా ప్రవర్తించాలి, సేవకులతో ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానము కొంతమందికి లేదు అని చెప్పడానికి సందేహం లేదు. దేవునికి స్తోత్రం. జ్ఞానం కావాలా వద్దా? ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము నాకు కావాలి, జ్ఞానము నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. మీకు చాలా ఈరోజు వాక్యం ఉపయోగపడుతుంది, మీరు రాసుకోండి. మీరు ఈ వాక్యము చివర పూర్తయ్యేంత వరకు నా ప్రభు మీకు ఏదో ఒక విషయాన్ని నేర్పించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ వాక్యాన్ని స్వీకరించండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని భావనతో ఇక్కడ కూర్చోండి. అయ్యగారు మాట్లాడుతున్నాడు, నా వైపు ఆశ పెట్టుకోవద్దు, నా వైపు చూడొద్దు. వాక్య ఆధారముతో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పించిన ప్రేరేపణతో నేను ఇక్కడ నిలబడుచున్నాను. మాట్లాడేది మాత్రం
దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడేది దేవుడే. ఆయన మాట్లాడితే విందామా వినకూడదా? వినాలి, ఖచ్చితంగా వినాలి. ఎందుకని? ఆయన మంచివాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి, ఆయన నిన్ను విడువని గొప్ప దేవుడు మాట్లాడుతున్నాడు. విను. చదువు 4:10 ద్వితీయోపదేశకాండం 4:10. ఏమి నేర్చుకోవాలి? భయపడ నేర్చుకొని దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనము నేర్చుకోవాలని చెప్తున్నాడు. భయపడటం నేర్చుకోవాలి. చెప్పండి చెప్పండి, ఏం నేర్చుకోవాలి? ఎవరికి? దేవునికి. అమ్మ తలపైకి ఎత్తండి, అందరు తలపైకి ఎత్తండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వేరే పని మనకొద్దు. ఒక్కొక్క మాట మన గుండెను అలా పొడుస్తుంది, సరిచేస్తుంది. నేను మారాలనుకున్నవాడు మాత్రం వాక్యం వినండి, నా మాట వినండి. మీరు వినకపోతే నేనేం చేయలేను. మనం మారాలా వద్దా? మనము దేవునికి లోబడాలా వద్దా? దేవుని చిత్తం మన ద్వారా జరగాలా వద్దా? జరగాలంటే మనం ఏం చేయాలి? నిలబడి ఆయన మాట వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని భయపడటం నువ్వు నేర్చుకో. ఏం చెప్పాడు? దేవునికి భయపడటం నువ్వు నేర్చుకో, నీ పిల్లలకు నేర్పు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి భయం ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? దేవుని భయం. దేవుని భయం. దేవుని భయం ఉంటే మీ నోరు జాగ్రత్త ఉంటుంది. దేవుని భయం ఉంటే మీ కళ్ళు జాగ్రత్త ఉంటుంది. దేవుని భయం ఉంటే మన ఒళ్ళు జాగ్రత్త ఉంటుంది. ఎలా పడితే ఈ ఒంటిని ఎలా పాడు చేసుకో. ఎందుకని? దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడనే భయం మన కనుక ఉంటే మనం మార్పు చెందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో నాన్న ఉన్నాడు అంటే పిల్లట్టుంటారు, నాన్న లేడంటే ఎట్టుంటారు? ఇప్పుడు నాన్న తిడతాడు, కొడతాడు, గద్దిస్తాడు. కొంతమంది ఏమో నాన్న భయం ఉండదు, కొంతమంది అమ్మ భయం ఉంటుంది. రే మీ అమ్మ వస్తుంది, ఉతికి ఆరేస్తుంది, ఇప్పుడు అన్నానుకో వాడు గడగడగడ ఉణుకుతాడు. అదే అమ్మ లేదు ఊరికిపోయింది అనుకో, వాడు అంటాడు అమ్మ లేదు, అమ్మ లేదు, అమ్మ లేదు, అమ్మ లేదు. ఎందుకని? అమ్మ కొట్టిద్ది, అరిచిద్ది, తిట్టిద్ది. కాబట్టి ఇప్పుడు అమ్మ భయం వాడికి లేదు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? అమ్మ లేదు కాబట్టి నేనేదైనా చేయొచ్చు, ఇక నాకు చెప్పేవాడు ఎవడు అనుకుంటాడు. వినండి, దేవుడు మనకున్నాడు. అమ్మ వాక్యం వినండి. దేవుడు మనకున్నాడు. మనం చేసేది ఆయన చూస్తున్నాడు. మనం వినేది, మనం మాట్లాడేది ఆయన వింటున్నాడు. కాబట్టి దేవుని భయము మన గుండెకు కలుగును గాక. ఆమె చెప్పండి. మనం చేసే దేవుడు చూస్తున్నాడా లేదా? మనం మాట్లాడే దేవుడు వింటున్నాడా లేదా? కాబట్టి మనకు భయం ఉండాలా లేదా? భయము ఉండాలి, ఉండాలి, ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. భయము ఉండాలి, దేవుని యొక్క భయము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. సరే, థ్యాంక్ యూ లార్డ్. దేవుని భయం ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. దేవుని యొక్క భయం ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సరే, కీర్తన 26:4. దేవుని భయం ఉన్న వాళ్ళు, ఇది ఇప్పుడు మనం చదువుకున్నామే, ఈ పని చేయరు. 26:4 త్వరగా. అమ్మాయి తప్పు చదువుతున్నావు. 26:4. పనికి, ఈ మాట నేను రాసుకున్నానా లేకపోతే దేవుడు రాసి పెట్టాడా? దేవుడు రాసి పెట్టిందని మనం చదువుకుంటున్నాం, అంతేనా? పనికి మాలిన వారితో సాంగత్యం చెయ్యను, వేషధారులతో పొంతు చెయ్యను. అంటే పనికి మాలిన వారితో మనం సాంగత్యం చెయ్యను అంటున్నాడు ఆయన. మరి నువ్వు సాంగత్యం చేసేది ఎవరు వాళ్ళతో? పనికి మాలంటే అర్థం ఏంటి? పనికి మాలంటే పనికి రానివాడు అని అర్థం. దేనికి పనికిరాడు. ఇక్కడ కూర్చున్న మీరు, వాక్యం చెప్తున్న నేను,
మనం ఎవరికి పనికొచ్చేవాళ్ళం చెప్పాలి? లోకానికా దేవుడికా? దేవునికి పనికొచ్చే వాళ్ళని దేవుడు దీవిస్తాడు. మనం పనికిరాని వాళ్ళం కాదు, దేవునికి పనికిరాని వాళ్ళం కాదు, దేవునికి మనం పనికొచ్చే వాళ్ళమే. లేకపోతే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు వదిలిపెట్టేసేవాడు నన్ను. పోడు ఈడు ఎంత చెప్పినా మారడు అని వదిలేసేవాడు. కానీ కన్న తండ్రి కనికరించి ఆయన ఒక్క ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము ఒకప్పుడు పనికి మాని వాళ్ళమే, ఒకప్పుడు లోక విధానంలో నడిచిన వాళ్ళమే. కానీ ఇప్పుడు మాత్రం నా యేసుకు నేను పనికొచ్చేవాడిని. ఆమేన్ చెప్పండి. సంఘానికి నేను పనికి రావాలి, యేసయ్యకి పనికి రావాలి. తల పైకెత్తమ్మా, తల పైకి. దేవుడు నేను దీవించును గాక. తల పైకెత్తితే ఈ మాటలు హృదయంలోకి వెళ్తుంది, తల కింద దింపితే అది పైకి వెనక్కి వెళ్ళిపోతాయి. మనం ఉన్నది దేవుని సన్నిధిలో, రైట్? పనికి మాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను. ఎవరితో సాంగత్యం చేయాలి? పనికొచ్చే వాళ్ళతో సాంగత్యం. ఎవరికి పనికొచ్చే వాళ్ళు? దేవునికి పనికొచ్చే వాళ్ళనే నా స్నేహితులు అనాలా? దేవునికి పనికొచ్చే వాళ్ళే నా ఫ్రెండ్. లోకానికి పనికొచ్చే వాళ్ళు నా ఫ్రెండ్ ఎలా ఉన్నారు? అసలు బైబిల్లో ఏముంది? విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తేది. వాళ్ళేమో చీకటి మనుషులు, నువ్వు వెలుగు మనుషులు. వాళ్ళు చేసే పనులేమో లోక పనులు, నువ్వు చేసే పనేమో దేవుడి పని చేసే నీవు దయ్య పని చేసే ఆమె నీకు ఫ్రెండ్ అయితే రాను నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? కీర్తన గ్రంథం 106వ కీర్తన. అక్కడ ఒక మాట ఉంటుంది, అన్య జనులతో వాళ్ళు సాంగత్యం చేసి వాళ్ళ విషయాలు నేర్చుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇక్కడ రాసుకున్నాను. దొరికిందా? ఎక్కడమ్మది? దాని కింద చదవండి. బాగుండండి. అన్ని జనులతో సహవాసము చేసి ఏంటి? వారి క్రియలు నేర్చుకొనిరి. మన సహవాసం వాడుతాం. అందుకే స్నేహం, నా స్నేహితురాలు, నా స్నేహితుడు అని నువ్వు ఎవరిని అనగలుగుతున్నావు? అన్ని జనులనా లేక పరిశుద్ధురాలను దేవుని బిడ్డలనా? అన్ని జనులతో సహవాసం చేస్తే వాళ్ళ క్రియలు నేర్చుకుంటారంట. పాతోళ్ళు మనల్ని చెప్పేవాళ్ళు కదా, 6 నెలలు సాహసం చేస్తే అది ఎందుకని అప్పటికి నేర్చుకుంటారని. ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి, ఏమి వదలాలో అది వదలాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు నేర్పించారు కదా. నేర్పించటం వల్లే వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. ఇవాళ వాళ్ళకి భక్తి నేర్పించాలా? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో రావడం నేర్పించాలా? పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోవాలా? మనం ఎప్పుడైతే అలా నేర్చుకుంటామో దేవుడు మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం ఇంత చదివారు కదా, ఓకే 35రా. కీర్తన గ్రంథం 58:4. కీర్తనలు 58:4. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను అది మాంత్రికులంట ఎలా చేస్తారు? చాలా నేర్పుగా చేస్తారంట. ఆ మాంత్రికుడు మంత్ర విద్య చేసేటప్పుడు చాలా నేర్పుగా మంత్రిస్తాడంట. కానీ ఆయన పని చేయమంట. దేవుని బిడ్డలు
మీద మాంత్రికులు ఎవడు మంత్రించినా అది పని చేయకుండా పోవును గాక. మనము ఈ కృపలోకి నెట్టబడాలా. ఆమె చెప్పండి, ఏ కృప? 1000 మంది కలిసి మంత్రించిన, రోషంగా తీసుకోండి, 1000 మంది కలిసి మంత్రించిన, 1000 మంది కలిసి వాళ్ళ తిప్పల వాళ్ళు పడ్డా, దేవుని బిడ్డల మీద ఏ ఒక్క మాంత్రిక శక్తి కానీ ఒక అంధకార శక్తి కానీ టచ్ చేయటానికి వీల్లేదు. మనము ఆ కృపలో నెట్టబడుదుము గాక, ఆ కృపలో తోయబడుదుము గాక. హల్లెలూయా. అలాంటి విశ్వాసపు ఖండముల మనం అడుగు పెడుదుము గాక. థ్యాంక్ యూ లార్డ్. నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కానరారయ్యా, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతులు కానరారయ్యా. వాక్యమందు ఆతృత, ఆత్మయందు తీవ్రత, నాకిచ్చిన సృష్టికర్త నీకే స్తోత్రము. వాక్యమందు ఆతృత, ఆత్మయందు తీవ్రత, నాకిచ్చిన సృష్టికర్త నీకే స్తోత్రము. మరువలేను నీ ప్రేమ, వీడలేను నీ స్నేహం, మరువలేను నీ ప్రేమ, వీడలేను ఈ స్నేహం, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతు అనరయ్యా. దేవునికి స్తుతి కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. కాబట్టి అయ్యా వాళ్ళేదో చేశారు, వాళ్ళేదో మంత్రం చేశారు, వాళ్ళేదో మంత్రం తీసుకొచ్చారు అని భయపడవద్దు. ఎందుకంటే మనము ఆరాధిస్తున్న మన ప్రభువు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, పునరుత్థానుడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళను విరిచి వేసిన విజయ వీరుడు మన ప్రభు, నా ప్రభు. హల్లెలూయా. ఆయన ఇప్పటికీ సజీవుడు, ఎప్పటికీ సజీవుడు. ఆయన సమస్త తరములకు సజీవుడు, సకల తరములకు ఆయన సజీవుడు. హల్లెలూయా. తరములకు ఆయనే మన నివాస స్థలం, ఆయనే మన జీవం. కాబట్టి ఏ మాంత్రిక శక్తులు మిమ్మల్ని ఏమి చేయవు, నన్నేమి చేయవు అని చెప్పండి. నన్నేమి చేయవు. మాంత్రిక శక్తులు నన్నేమి చేయవు. ఇప్పుడు మాంత్రికులు ఉన్నారా లేరా? బైబిల్ లెక్క ప్రకారం చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళకే ఏదైనా తలనొప్పి వచ్చిందనుకో, వాళ్ళు పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్తారు. అయ్యో అతను చేశాడు, ఇతను చేశాడని. ఎవరు మాంత్రిక శక్తులు మంత్రించినా మన మీద అవి పనిచేయవు. ఆమె చెప్పండి. హల్లెలూయా. 94 కీర్తన 10 వచనం త్వరగా రాసుకోండి. 94:10. అన్ని జనులు శిక్షించేవాడు, మనుషులు తెలివి నేర్పువాడు. ఇక్కడ బాగా అమ్మాయి చదివేటప్పుడు కొంచెం రోషంగా పదాలు నిలబెట్టి చదివితే వినే వాళ్ళకి వెంటనే ఆ ఉద్యమం రావాలా. అక్కడ ఏముందంటే, తెలివి నేర్పువాడు దండింపక మానునా. ఏ నేర్పేవాడు? ఇప్పుడు నేనంటున్నా, అమ్మాయి సరికూర్చో, అమ్మాయి సరికూర్చో, అమ్మాయి వాక్యం విను. ఎందుకు చెబుతున్నాను? తెలివి నేర్పాలి. ఏ తెలివి? పాపం నుండి బయటకు వచ్చే తెలివి, సాతాన్ని తరిమి కొట్టే తెలివి, పరిశుద్ధాత్మ చేత నింపబడే తెలివి. సమయం అయిపోతుంది, టైం చాలా తక్కువ ఉంది. ఎప్పుడు బోర మోగిద్దో, ఎప్పుడు మనం వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి సమయం కొంచెం ముందుగా, ఈ కొంచెం సమయంలోనే మనకు రక్షణ పొందే తెలివి, మారు మనసు పొందే తెలివి, వరాలు పొందుకునే తెలివి, మన కుటుంబాన్ని ప్రభువు కొరకు రక్షించుకునే తెలివి, మన సంఘాన్ని దేవుని ఆత్మ చేత అభిషేకంలోకి నడిపించే తెలివి
మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం దండించేవాడు ఉండాలా. ఆ సంఘానికి వెళ్తే తిడతారండి, అందుకే నేను వెళ్ళట్లేదు అనుకుంటున్నారా? అలాంటి సంఘమే మీకు మంచిది. ఆ సంఘంలో అయ్యా చాలా మంది జనం వెళ్తున్నారు, అసలు మమ్మల్ని అనేవాడు లేడు, ఈ ఒక్క మాట కూడా తిట్టేవాడు లేడు, అక్కడికి వెళ్దాం, జనం బాగా వస్తున్నారు. వినండి, చిన్న చిన్న సంఘాలలో, ఇలాంటి సంఘాల్లో వ్యక్తిగతంగా సేవకుడు గద్దిస్తాడు, దండిస్తాడు. మనకు దండించే నాయకుడు మనకు ఉండాలా. నన్ను తిడుతున్నారు అంటే వాళ్ళు దేవుడు నీకు ఒక ఆశీర్వాదం. నీకు తిట్టేవాళ్ళు ఎవరమ్మా? అమ్మా రాత్రి నిద్రపోలేదా? మనం తిట్టేవాళ్ళు ఎవరు? మంచివాళ్ళ చెడ్డాళ్ళ? కానీ మనం చేత పొగిడే వాళ్ళని చూస్తాం. నువ్వు మంచిదానివి, నీ పాట మంచిది, నీ వాక్యం మంచిది, ఇలా శరీరంలో ఉన్న భాగాలు వర్ణించుకుంటా చెప్తా ఉన్నారే, వాళ్ళు నీకోసం పెద్ద గొయ్యి తవ్వి ఉంచారు నీ దాంట్లో పడేయడానికి. కాబట్టి మనం పొగుడుతున్నాడంటే అసలు నేను ఒప్పుకోను. ఏం చూసి పొగుడుతున్నావు? అయ్యగారు నువ్వు వాక్యం బాగా చెప్తావు, నేను చెప్తున్నానా? ఆయన చెప్పిస్తున్నాడు. అయ్యగారు మీరు దయ్యాన్ని నిలగొడతాను, నేను దయ్యాన్ని నిలగొడతానా? ఆయన నిలగొట్టిస్తున్నాడు. అయ్యా మీరు చచ్చిపోయిన వాళ్ళు లేపుతారు, ప్రార్థన చేస్తే అభిషేకం మీద ఉంది, నాది అది దేవుడిది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అసలు మంది ఏది కాదు, అంతా ఆయనదే, ఆయనదే, ఆయనదే. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి దండించేవాడు ఉండాలి. మా పాస్టర్ గారు, ఆత్మీయ నాయకుడు, నాకు ఆత్మీయ తండ్రి స్టెఫెన్ నాన్నగారు తిట్టేవాడు. బుద్ధిహీనుడా, ఇవాళ బైబిల్ చదివావా? బుద్ధిహీనుడా, ఇవాళ ప్రార్థన చేసావా అనేవాడు. ఇవాళ నన్ను ఇలా తిట్టినా పర్లేదు అన్నాడు. చేతులు ఎత్తండి ఏమైనా ఉంటే. ఇప్పుడే తిడతా మొదలు పెడతా. మీరు చేతులు ఎత్తని వాళ్ళు ఎందుకు తెలుసా? నా మీద మీకు అధికారం లేదు, నన్ను తిట్టద్దు అని చేతులు ఎత్తలేదు మీరు. కొంతమంది చేతులు ఎందుకు ఎత్తారో తెలుసా? అయ్యగారు చేతులు ఎత్తకపోతే ఊరుకోరు అందుకని మీరు చేతులు ఎత్తారు. అవునా? నిజంగా తిట్టేవాడు దేవుడు మీకు ఇచ్చిన ఒక గిఫ్ట్. అమ్మాయి ఆ పని చేయొద్దు, అమ్మాయి ఆ తప్పు చేయొద్దు, అమ్మా జాగ్రత్త, అందంగా ఉన్నావా, అందం దేవుడు నీకు ఇచ్చాడా, అందాన్ని కాపాడుకో, బుద్ధి లేని పనులు చేయబాకో అని నిన్న తిడుతున్నాడంటే అతను మంచివాడా చెడ్డాడా? మంచివాడా చెడ్డాడా? అది ఎప్పుడు గ్రహిస్తాం తెలుసా? జరగరాని నష్టం జరిగిపోయిన తర్వాత ఏడుస్తాం. అమ్మాయి చెప్పింది, మా అయ్యగారు చెప్పాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, అయ్యో నేను వెళ్ళలేదు. అప్పటికి జరగరాని నష్టం జరిగిపోద్ది. ఏడ్చిన ప్రయోజనం ఏముంది? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తెలివి నేర్పువాడు దండింపక మానునా. కొంతమంది నాకు అర్థమవుతుంది, ఇలా చూసినప్పుడే వీళ్ళు ప్రవర్తన సరిగ్గా లేదు అని అర్థమవుతుంది. అమ్మాయితో వెళ్ళొద్దు, మాట్లాడద్దు, జాగ్రత్త. ఎందుకు తెలుసా? వాళ్ళు నిన్ను చెడు మార్గంలో ఆకర్షిస్తారేమో, కాపాడుకో అన్నప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది తెలుసా? ఏందా ఎట్ట మాట్లాడతావు, ఆమె చాలా మంచిది, నాకు సహాయం చేస్తానంటే సహాయం చేస్తుంది, పెద్ద గోవితే అటు పడేస్తుంది నిన్ను. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మనము సరిచేయబడాలి. మీకు ఒక మాట చెప్పంటారా? వాక్యము వస్తున్నప్పుడు, అది ఖడ్గమై దూసుకుపోతున్నప్పుడు, ఆ వాక్యపు శక్తిని తట్టుకోవటం అనేది మామూలు విషయం కాదు. దేవునికి స్తోత్రం. వాక్యమున్న సంఘాలలో జనాలు తక్కువ ఉంటారు. వాక్యము నిజమైన ఖడ్గం. మీకు తెలుసా, రాత్రి చెప్పిన వాక్యం నేను మార్కు సువార్త 12:14 చూడండి ఒకసారి. మార్కు సువార్త 12:14. నువ్వు మోమాటము లేని వాడవై, అది అమ్మా
దేవునికి అయ్యో ప్రేమ ఉంటుంది, జాలి ఉంటుంది. కానీ వాక్యం ఉందే, ఆ వాక్యము ఎలాంటిదంటే ఇది తగలాలా తగలకూడదా, గుచ్చాలా గుచ్చకూడదా అని ఆలోచించదు. వాక్యానికి ఒక పేరుంది, చెప్పండి. వాక్యానికి ఒక పేరుంది, వాడిగల. అంటే వాడిగల అంటే చాలా పెద్దది. వాడిగల 2 అంచుల కొట్టంగానే ఆ గుండె ఖైమైపోద్ది. జీవితంలో ఏముందో మొత్తం బయటపడుతుంది. ఈ పాస్టర్ గారికి ఎవరు చెప్పారు, మొత్తం నేను చెప్పాను నా బతుకంతా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అది గుచ్చుకుంటుంది, పొడిచిద్ది. పొడిచే సంఘాలకి వెళ్ళండి, మీ బతుకులు బాగుపడతాయి. వాక్యము ద్వారా గద్దించే సేవకుడి దగ్గరికి వెళ్ళండి, జీవితాలు బాగుపడతాయి. అక్కడ పోతే అద్భుతాలు జరుగుతాయంట, ఇక్కడ పోతే ఆశ్చర్యకాలు జరుగుతాయంట అని ఇవన్నొద్దు. అద్భుతాలు జరిగేంత వరకు పర్లేదు, అద్భుతాలు ఆగిపోయినది వీళ్ళు ఆగిపోతారు. అదే వాక్యము గనక నీ హృదయానికి తగులుతుంటే, వాక్యము తగులుతా ఉంటే ఆ వాక్యము నీ గుండెకి తగులుతా ఉంటే, అయ్యా నేను పాపినయ్యా, నన్ను మార్చు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా అని నీలో నుండి పశ్చాత్తాపం వస్తుంది. ఎప్పుడో తెలుసా? వాక్యము గుండెకు తాకిటట్లు చేసినప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి దండించేవాడు మనకుంటాం, మనకు ఆశీర్వాదం. వినండి ప్రియబిడ్డలారా, అయ్యా అమ్మా ఇక్కడ వాక్యం బాగుంటుంది, ఇక్కడ ఈ మందిరానికి వెళ్దాం అని ఎవరైతే మందిరానికి తీసుకొచ్చి వాక్యానికి అప్పచెప్పుతారో వాక్యమైన దేవుడు చూసుకుంటాడు. ఎంతవరకు దూరాలో, ఎంతవరకు నరకాలో, ఎంతవరకు పొడవాలో వాక్యమయ్యున్న ఆత్మస్వరూపి ప్రతి హృదయాన్ని పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం పొడవబడినప్పుడు ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. నిజమైన పశ్చాత్తాపం ఉన్న భక్తియే భక్తి. పశ్చాత్తాపం లేని భక్తియే భక్తి కాదు. మీకు మాట చెప్తున్నాను, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత చక్కటి హోదాలో ఉన్నా పశ్చాత్తాపం అనే సిస్టం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నూట 19:66 అమ్మా వాక్యం వినండి. 119:66. అబ్బా, ఏం నేర్పాలంట? మంచి వివేచన. వివేచన ఏంటి? ఏది చెడో ఏది మంచో తెలుసుకోగలిగిన వివేచన. ఇప్పుడు అమ్మా కూరగాయల మార్కెట్ మనం వెళ్తాం, ఆ ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి ఏం చేస్తాడంటే పచ్చి మంచి అన్నీ ఇది పుచ్చి అన్నీ ఆ గంపలో పెడతాడు. ఆ గంపలో పెట్టినప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? పుచ్చి ఏరుకుంటాం, మంచి ఏరుకుంటామా? ఆ మంచి ఏరుకోవాలి అనే దాన్ని ఏమంటారంటే వివేచన. మంచి ఏరుకోవటం వివేచన. ఒకవేళ పుచ్చిపోయిన ఏరుకొని ఇంటికి తెచ్చారనుకోండి, అమ్మ ఏమంటుంది ఇంట్లో? నీకు తెలివి లేదా? పుచ్చిపోయింది తెచ్చు డబ్బులు ఇచ్చి వచ్చావు, నీ జ్ఞానం లేదా అని అరిసిద్ది. కాబట్టి మనము జీవితంలో ఒకే ఒక జీవితం, చెప్పండి, ఒకే ఒక జీవితం. మళ్ళా వస్తుందా? పోయినడు మళ్ళా వచ్చారా? రాలా. ఒకే ఒక లైఫ్. ఈ లైఫ్లో దేవునికి ఇష్టంగా బతకటం మన జీవిత ధన్యం. మనుషులకు ఇష్టంగా వద్దు, లేకపోతే నీ స్నేహితులకో నీ స్నేహితురాలకు ఇష్టంగా బతకడం వద్దు. దేవునికి ఇష్టంగా బతకటమే ముద్దు. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి ఇష్టంగా బతకాలి? ఎంతమంది దేవునికి ఇష్టంగా బతకాలని కోరుకుంటున్నారు? దేవునికి ఇష్టంగా బతకాలని కోరుకొని మనుషులకి ఇష్టంగా బతికాలనుకోండి, మీ జీవితాలు పాడైపోతాయి. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే మంచి జ్ఞానం, మంచి వివేచన నేర్పము, నాకు నేర్పయ్యా, జ్ఞానం లేక ఇలా పాడైపోయానయ్యా, అయ్యా నాకు సహాయం చేయ్యా అని అడగండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సామెతల గ్రంథం
22వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 22:6. త్వరగా. బాలుడు నడవలసిన త్రోవ వానికి అంటే నడవరాని త్రోవ నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో కదా. చిన్న వయసులోనే ఆ సినిమా పాటలు ఎందు వాళ్ళని డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేయరా చిన్నప్పటి నుంచే ఆ పాపపు ఆలోచన, చిన్నప్పటి నుంచే వాళ్ళకి బూతులు నేర్పించటం. పెద్ద నాకు అయ్యగారు మా అబ్బాయి బూతులు మాట్లాడుతున్నాడు, నేర్పించింది నువ్వు కాదా? మీ పిల్లోడిని బూతులు నేర్పించింది నువ్వు కాదా? ఇవాళ పిల్లోడి బూతులు మానాలంటే ఎట్లా మానుతాడు? కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి భక్తి నేర్పిద్దాం. దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి దేవుడున్నాడనే భయం నేర్పిద్దాం. భయము భక్తి ఆ పిల్లల్ని కాపాడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. మీ కుమార్తెలకు కొంచెం గట్టి చదవమ్మా. రోధనము చేయ నేర్పుడి. బా, రోధనం అంగలార్పు. చెప్పండి అందరు కలిసి. మీ ఒక కుమార్తెలకు రోధనము చేయ నేర్పించండి. రోధనం అంటే ఏంటి? రోధనం అంటే రోధించడం, ఏడవటం నేర్చుకోండి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? అంగలార్పు. అంగలార్పు. ఆహా, ఏం చక్కగా చెప్పాడండి. అంగలార్పు విద్య నేర్పండి. అంగలార్చాలంట. రోధన చేస్తుంటారు. అంగలార్పు చెప్పగలరు ఎవరన్నా? బ్రతివులాడటం, గోచాడటం, ఇక స్వరం వదిలేస్తారు. చిన్నపిల్లలు ఎంత వయసు ఏంటో వదిలేస్తారు. ఇంకా ఏడుస్తూ ఆ ఏడుపులో అంగలారుస్తారంటే మీకు ఉదాహరణ చెప్తా. అనుకోకుండా పిల్లడు పోయి బాధపడ్డాడు అనుకో, తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏడుస్తూ ఉంటుంది, అంగలారుస్తుంది. ఆయన బాబు అయ్యా రండి అని అంటే మాటల ద్వారా తన హావభావాన్ని అనేకులకు తెలుపుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు ఏం నేర్చుకోవాలో తెలుసా? సంఘానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డలు ఏం నేర్చుకోవాలంటే రోధన చేయటం నేర్చుకోవాలి. ఏం చేయటం నేర్చుకోవాలి? అబ్బాయి తల్లి లేదా ఇక్కడ? మీరు నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా అలర్జీ చేసినప్పుడు అక్కడ వాడిని గద్దించి కూర్చోబెట్టండి. అది ఆశీర్వాదం కదా. వాక్యం వస్తున్నప్పుడు వాక్యం అందరూ చక్కగా వినేటట్టు నేర్చుకోవాలి. జ్ఞానము నేర్పించని. ఇప్పుడే మనం చదువుకుంది జ్ఞానం ఉండాలి కదా మనకి. దండించేవాడు మనకి ఏం నేర్పుతాడంట? తెలివి నేర్పుతాడు. దండించే వాళ్ళు ఉండాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కాబట్టి రోధించటం మనం నేర్చుకోవాలి. ఎంతమంది దేవుడి దగ్గర ఏడ్చే అనుభవం ఉంది? నిజం ఉంటేనే చేతెత్తండి, ఊరికెత్తద్దు. మీకు తెలియకుండా వచ్చేస్తాను. నేను వింటా ఒకరోజు ఎప్పుడన్నా. నేను దేవుని దగ్గర ఏడుస్తానండి, ఏడవకుండా నేను ఉండలేను అనేవాళ్ళు నిజంగా చేతులెత్తండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అమ్మా నువ్వు ఏడుస్తావా దేవుడి దగ్గర? రైట్. ఎంతసేపు పెడతారు?
రైట్. తర్వాత ఏం చేశాడు? అంగలార్పు. ఎంతమంది అంగలారుస్తారు? ఈ కష్టమే ఈ అనుభవం. అది ఒకళ్ళిద్దరు ఉన్నారు అక్కడక్కడ. యేసయ్యా, నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా, నీవు తప్ప ఎవరు సహాయం చేయలేరయ్యా. నా భర్తను మార్చేది నువ్వయ్యా, నా బ్రతుకును మార్చేది నువ్వయ్యా, నా భార్యను మార్చేది నువ్వయ్యా, నా పిల్లలను మార్చేది నువ్వయ్యా. అయ్యా, నీ వాక్యము శక్తి కలిగిందయ్యా. అయ్యా, మీ యొక్క రక్తములో శక్తి ఉంది ప్రభువా. నువ్వు ఇలా విధంగా అంగలారుస్తూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు నీ ప్రార్థన చూసి దిగి వస్తాడు. హల్లెలూయా. వినండి, ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను బట్టి కృంగిపోవద్దు. ఒక్కొక్కసారి ఆ సమస్య మన విశ్వాసం మీద దెబ్బతీయాలని చూస్తుంది. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? సాతాను అన్ని జనుల మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, అమ్మా, ఇన్ని సంవత్సరాలకు ప్రార్థనకి వెళ్తున్నావు, ఇంకా నీకు పిల్లలు లేరా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన వెళ్తున్నావు, ఇంకా మీ ఆయన మారలేదా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్తున్నావు, ఇంకా నీకు రేకుల షెడ్డేనా? ఇంకా నీకు అద్దిల్లేనా? నీ బతికింతేనా? అని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అవును నిజమే కదా అని కొన్ని గంగరెత్తలాగా వాళ్ళ తలకూపుదామా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? థ్యాంక్ యూ లార్డ్. నా దేవుడు సజీవుడు, అమ్మా, ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నాకు నిరీక్షణ ఉంది, మీరు ఇలా మాట్లాడకండి అమ్మా అని చెప్పి వాళ్ళ అవిశ్వాసపు మాటలు మన మీద ప్రభావం చూపించకుండా మనం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలా. లేకపోతే మన విశ్వాసం దెబ్బతింటది. ఒక్కోసారి ఇప్పుడు కొంతమంది ప్రభుని ఎరిగిన వాళ్ళలో కూడా దేవుడిని నమ్ముకున్నాం, ఏం కష్టాలు తీరుతున్నాయి, ఏ బాధ తీరుతున్నాయి అని వీళ్ళు చేసే అన్ని చేస్తూ ఉంటారు. పాడు పనులన్నీ చేస్తూ ఉంటారు. చేసే పాడు పనులన్నీ చేస్తూ ఉంటారు. పనికిమాలిన పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు వీళ్ళకి దిగొచ్చి సహాయం చేయాలంట. టీవీలు వదిలిపెట్టరు, చెడ్డ సహవాసం వదిలిపెట్టరు, బ్రతుకు మార్చుకోరు, జీవితం మార్చుకోరు, చెడు క్రియలు చేస్తూనే ఉంటారు. దేవుడు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నాకు సహాయం చేయట్లేదు. మీరు 90-91 కీర్తన చదువుకోండి. ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంది. ఈ వాగ్దానం ఎవరికి? మనకు కాదా? మరి మనం ఎందుకు ఇక్కడ మేము టీవీలు చూడట్లేదు అన్న చేతులు ఎత్తండి. ఓకే, ఒక ముగ్గురు నలుగురు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము బూతులు మాట్లాడట్లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అది మేము దేవునికి ఇష్టమైన బిడ్డలుగానే జీవిస్తున్నాం, పాడు పనులు చెడు పనులు మేమేం చేయట్లేదు, నీతిమంతులుగానే మేము బ్రతుకుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉంటారు. అది వాక్య ఆ తీర్పు దగ్గర వచ్చేసరికి లేచిపోతున్నామే. రేపు దేవుడి దగ్గర నిలబడేటప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, మనం చేసే పాటలు అక్కడ పనికొస్తాయా? భక్తి అంటే ఇది కాదు. నీ ఒక్క అంటే దేవునికి నీకున్న భక్తిని కట్ చేయటానికి, బాగా వినండి, తలపైకెత్తండి. నీకు దేవునికి ఉన్న భక్తిని కట్ చేయటానికి అవిశ్వాసపు మాటలు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి. ఎన్ని వచ్చినా నేను నా దేవునితో, నా దేవుడు నాతో. ఆమె చెప్పండి. అన్ని పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? ఏం పోగొట్టుకున్నాడు? పిల్లలు పోగొట్టుకున్నాడు. ఆస్తిని అంటే ఎంతమంది పిల్లలు పోగొట్టుకున్నాడు? ఎంతమంది పిల్లలు? యోబుకి 10 మంది సంతానం. తల్లిదండ్రులు ఎదుట ఎవరైనా పిల్లలు చనిపోయినప్పుడు ఒక పెట్టె చూస్తున్నప్పుడే గుండెలు ఎలా పిండిపోయినట్టుంటాయి. కానీ ఒకేసారి 10 పెట్టెలు. 10 పెట్టెలంటే శవాల పెట్టెలు. 10 మంది పిల్లలు శవాలైపోయారు. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. అమ్మా, మన విశ్వాసం అలాంటి బలమైన లెవెల్లోకి ఉండాలా. వాక్యం వినాలి, ఎవరు నిద్రపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మన ఆ విశ్వాసపు లెవెల్ వేరుగా ఉండాలా, విశ్వాసపు లెవెల్ వేరుగా ఉండాలా. యోబు అదే మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు ఇంత కష్టం తెచ్చాడు, దేవుడు ఈ బాధ తెచ్చాడు, దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆ బాధల కష్టాలు దేవుడు తీసుకురాడు. నీ అజ్ఞానం వల్ల కొన్ని శ్రమలు వస్తాయి, నీ తెలివి తక్కువ వల్ల కొన్ని శ్రమలు వస్తాయి. నువ్వు వెళ్ళకూడని స్థలాల్లో వెళ్ళటం వల్ల, నీవు పరిచయం చేయకూడని వ్యక్తితో పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళ మీద ఉన్న ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శోధనలకు గురవుతావు. ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. అతనంట బాగా మత్తు అలవాటుతో ఉన్నవాడంట, బాగా మాట్లాడంట. ఇతను కూడా తాగాలనిపిస్తుందంట. ఏంటది? ఏమైంది? ఇప్పుడు ఆ త్రాగుబోతునిగా చేసిన ఆత్మ అతని మీదకి వెళ్ళి అతను కూడా తాగాలనిపిస్తుంది. ఇప్పుడు వ్యభిచారము చేసే ఒక స్త్రీ అయినా పురుషుడైనా అతనితో మీరు చేతులు కలపటం మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ ఎక్కువసేపు ఏంటక్క బాగున్నావా, ఏం చెల్లి బాగున్నావా, ఏంట్రా బాగున్నావా, కూర్చొని రాసుకోవడం పూసుకోవడం. వాళ్ళ మీద ఉన్న ఆత్మ వీళ్ళ మీదకి దిగి వస్తుంది. వీళ్ళు కూడా అదే పని చేయాలనిపిస్తుంది. హే ఏమైంది, నాకు అర్థం కావటంలా, దయ్యం పట్టింది, ఏమో తెలియదు, చేయాలనిపిస్తుంది, చేసేస్తా. తర్వాత వచ్చింది ఏమొస్తాయి? వ్యాధులు, జబ్బులు, శాపము, పాపం, భయంకరమైన శిక్ష వస్తే పరిస్థితి ఏంటి? అందుకని వాక్యముని చిన్న సోదరి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తిని కాపాడుకో, నీ రక్షణను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. దేవునికి స్తుతి కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి రోధించటం మన సంఘములో ఉండును గాక. ఒక సమస్య వచ్చింది, ప్రభు పాదాల దగ్గర రోధిద్దాం. ఏ సమస్య అయినా ప్రభు తీరుస్తాడు. తర్వాత ఏమన్నా అంగలారుద్దాం. ప్రభువా నువ్వు చేస్తావు. విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రైట్, ఇంక కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. లూకాసు వార్త 22:36 ఈ మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 22:36. ఏంటి? కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి తీసుకోవాలి. ఎందుకు కత్తి? ఎందుకు చెప్పండి? కత్తి ఎందుకురా? ఆ కత్తి వేరు, బైబిల్లో షార్ట్ ఉంటుంది, భావాలు వేరుగుంటాయి. నేను ట్రైనింగ్ అనే కొత్తలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, చచ్చినోళ్ళని పాతి పెట్టుకుంటారు అని. ఆయన వివరణ మాత్రం చెప్పాలి నాకు. మృతులు, యేసయ్య చెప్పిన మాట అది, మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో, నీ వెళ్ళి సువార్త ప్రకటించు అంటాడు. అప్పుడు నాకు అనిపించి, మృతులు అంటే ఎవరో? చచ్చినోళ్ళు ఎట్లా సువార్త ప్రకటించుకుంటారు? సచ్చినోళ్ళు వెళ్ళి ఎలా పాతి పెట్టుకుంటారు అంటే అర్థం ఏంటంటే, పాపము చేత చనిపోయిన వాళ్ళు, శరీరానుసారంగా చనిపోయిన వాళ్ళని పాతి పెట్టుకుంటారు. నువ్వు బ్రతికిన వాడవయ్యా, నువ్వు వెళ్ళి నా సువార్త ప్రకటించమని అర్థం. ఇప్పుడు మనం చదువుకున్న విషయాలు ఏంటి? కత్తి అంటే అర్థం ఏంటంటే పదునైనది. కత్తి అంటే పదునైనది, వాడగలిగినది, పోరాటము చేయటానికి సాధనమైనది, విర్రగొట్టేది, సాతాను రాజ్యాన్ని పడద్రోసేది, అనేక బ్రతుకులను సరిచేసేది. ఏంటది కత్తి అంటే? వాక్యం. మీకు అర్థమైంది? కొంతమందికి అమ్మాయి తెలియగలదు, అమ్మాయి అందుకే తొందరగా క్యాచ్ చేసింది. వాక్యము ఒక కత్తి. చెప్పండి.
ఈ వాక్యం కత్తి. బైబిల్ లేని వాళ్ళు చేతులెత్తండి. బైబిల్ తీసుకురాలేదండి మేము ఇవాళ, అసలు బైబిలే కొనలేదు అన్నోళ్ళు చేతులెత్తండి. బైబిల్ లేదు నాకు అన్నోళ్ళు. మా ఇంట్లో వాళ్ళందరికీ బైబిల్ ఉన్నాయి, పిల్లలకి పెద్దోళ్ళకి అందరూ బైబిల్ ఉన్నాయి అన్నోళ్ళు చేతులెత్తండి. దేనికి చేతులెత్తడం ఎందుకమ్మా? నిద్రపోతున్నారా ఏంటి? ప్రతి ఒక్కరి దగ్గర మందిరానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా బైబిల్ చేతబట్టుకొని రావాలా. పిల్లలకు కూడా కొనిపెట్టండి. మంచి మంచి బట్టలు వేల రూపాయలు తగలబెట్టి బట్టలు కొంటున్నారు కదా. అయితే దానికి బదులు ఒక 2 నెలలు ఆగో 2 నెలలు ఆగో ఒక మంచి బైబిల్, అందమైన బైబిల్ పిల్లల్ని కొనిపెట్టండి. దేవునికి స్తోత్రం. బట్టలను ఆల్రెడీ చెప్పాడు కదా, బట్టలు నమ్మి కత్తి కొనుక్కోండి. దేవునికి స్తోత్రం. కత్తి అంటే వాక్యం. దేవునికి స్తుతి కలుగును కాక. 119 కీర్తన 101 వచనం. 119 101 తర్వాత త్వరగా 119 101. అమ్మ చదువు, వాక్యం చదువు. బైబిల్ తీసావా? చదువు. 119 101. నా పాదము తొలగించుకొనుచున్నాను. ఏ మార్గం అంట? దుష్ట మార్గం. దుష్టుని మార్గంలో నేను వద్దు. నీ ఒక వాక్యం అనుసరించాలి. నీ వాక్యం అనుసరించాలి. దుష్టుల మార్గం నుండి నేను బయటికి రావాలి. మార్గాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో చెప్పండి త్వరగా. దుష్టుని మార్గం, పాపిష్టి మార్గం, భక్తిహీనుల మార్గం, పరిశుద్ధుల మార్గం, దేవదేవుని మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించి విన్న బిడ్డలు ఏ మార్గంలో ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మార్గమందు ఉన్నాం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును. అంతే. మొదటి మాట ఏంటి? నేనే మార్గమును. ఇప్పుడు నీవు నేను ఏ మార్గంలో ఉన్నావు? దేవుడి మార్గంలో ఉన్నాం. అంటే రూటు ఏ రూటు? దేవుని రూటు. అంటే పరలోకం వెళ్ళే రూట్లో ఉండాలి మనం. కానీ ఇంకా చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా నమ్ముకుంది దేవుణ్ణే. చెప్పండి, నమ్ముకుంది చేసే పనులని దయ పనులే. నమ్ముకుంది దేవుణ్ణి, పనులన్నీ వాడి. దేవుడు సహాయం కావాలి, దేవుడే ప్రాణం పోయాలి, దేవుడే మనకు జీవం ఉండాలి, దేవుడే స్వస్థపరచాలి. కానీ పని సాతాను ఇంట్లో పోయి పని చేసి వస్తున్నారు. చేయకూడని పని, దేవునికి ఇష్టం లేని పని అక్కడ చేసి వస్తుంటే, అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యం చదువమ్మా, చదువు. అబ్బాబ్బాబ్బా, ఎవరిని అనుసరించాలి? ఈ వాక్యాన్ని అనుసరించాలి. ఈ వాక్యం అనేకుల బ్రతుకులను మార్చింది, వ్యభిచారులను మార్చింది వాక్యం, దొంగలను మార్చింది వాక్యం, నరహంతకులను మార్చింది వాక్యం, పాపిష్టులను మార్చింది వాక్యం. చనిపోతే హాయిగా ప్రాణం పోతే బాగుంటుంది అనుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళని మార్చింది, రక్షించింది, ప్రాణం పోసింది వాక్యం. హల్లెలూయా. నాకు ఎవరు లేరు అన్న వాళ్ళకి నేను ఉన్నాను నీకు అన్నది వాక్యం. దేవునికి స్తోత్రం. అందుకే ఈ వాక్యాన్ని ప్రేమిద్దాం, ఈ వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని గుండెలో పెట్టుకుందాం. ఆ మాట మళ్ళా చదవండి. రైట్. ఇక్కడ మన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దుష్ట మార్గంలో నా పాదాలు ఇంకా నడవవు. ఏ మార్గంలో నడుస్తుంది? దేవుని మార్గంలో నడుస్తున్నాను. ఒక్కసారి మనము యేసయ్యలో రాకముందు మన బతుకు తెలిసిన వాళ్ళని వాళ్ళు ఇప్పటికి కూడా హేళన చేస్తూ ఉంటారు. మనం మారామని వాళ్ళకి అర్థం కాల, మనం మారు మనసు పొందామని అర్థం కాక వాళ్ళు మరలా అదే చూపుతో చూస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు అంటుంటా, పాపం చేయలేనుడు ఎవడు భూమి మీద ఎవడో లేడు. ఉన్నాడు ఎవడన్నా? పాపము చేయని వాడు భూమి మీద ఎవడు లేడు. అందరిలాగా నేను పాపినే. ఒకవేళ పౌలుని ఒక మాట అంటాడు, పాపుల్లో ప్రధాన పాపినని. నేను కూడా ఒప్పుకోవచ్చు, పాపుల్లో నేను సీనియర్ పాపిని.
కానీ ఇప్పుడైతే కాదు. ఇప్పుడు నేను పరిశుద్ధుడను. ఎలా? యేసయ్య రక్తము చేత కడగబడిన పరిశుద్ధుడను, యేసయ్య బిడ్డను, యేసయ్య కుమారుడను. నా తండ్రి నీతిమంతుడు, నన్ను నీతిమంతుడిగా చేశాడు. నా తండ్రి పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. ఇప్పుడు నా పాదములు, అంతకుముందు బాగా సినిమాలు వెళ్ళేవాయి. యేసయ్య నమ్మకం ముందు అసలు ఈ కలర్ వచ్చింది ఎందుకో తెలుసా? సినిమాలు చూసే. అంటే మీరు కొంతమంది ఉంటారు కాబట్టి చెబుతున్నాను. అంతకుముందు వెంకటేష్ గారి సినిమా అంటే వదిలిపెట్టేవాడు కాదు. ఆయనతో పాటు ఇంకా ఆమె తీసిద్ది సినిమా. ఆయన పేరు చెప్పను, ఆమె పేరు చెప్పను. వాళ్ళిద్దరు సినిమా తీస్తున్నారంటే మాత్రం వదిలిపెట్టేవాడు కాదు. ఒకరోజు అయితే బైబిల్ చేతిలో పట్టుకొని సినిమాలోకి వెళ్ళిపోయా. అంత పిచ్చోడిని. తప్పు చేయనోడు ప్రపంచంలో ఎవరు? మార్చుకున్నవాడే గొప్పవాడు. చెప్పండి, తప్పు చేయనోడు ఉన్నాడా? ఎవడన్నా? ఎవడు లేడు. మార్చుకున్నవాడే గొప్పవాడు. ఎంతమంది మార్చుకుందాం అనుకుంటా ఈ రాత్రి, ఈ పగటి సమయంలో? నేను మారాలి. చెప్పండి, నన్ను మార్చేసయా. రోధించు, అంగలార్చు. దేవుడు ఖచ్చితంగా ఒక గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా 11:3. ఇర్మియా 11:3 చివరి మాటరా. ఇర్మియా 11:3. అంతే, ఇంక దాన్ని వివరించేది ఏముంది? ఈ నిబంధన వాక్యము వినలని వాడు. అయ్యగారు, నువ్వేదో అసలు ఉతికి ఆరేస్తున్నావు. నేను కాదు, ఆ పవర్ ఉంది వాక్యానికే. వాక్యములో రాయించింది మీకు చూపించి దేవుని ఆత్మ సహాయంతో గద్దించడానికి ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. అంతే. ఈ వాక్యాన్ని విన్నావా? నీ జీవితం ధన్యం. ఈ వాక్యాన్ని విని బ్రతుకు మార్చుకున్నావా? దేవుని గుంపులో, దేవుని బిడ్డల గుంపులో చేర్చబడతావు. మార్చుకున్నావా? ఆ నరక శిక్ష తప్పించుకొని పరలోకంలో నీ ఆత్మ ఆనందిస్తుంది. ఒకవేళ విననొల్లకపోయావా, చదువమ్మా, శాపగ్రస్తుడగును. ఎవడు? అంత చెప్పాలి. ఎవడు? వినని కాదు, విననొల్లని వాడు. ఎవరు అంటే, ఒక ఆయన వాక్యం అంటే ఇష్టం లేనివాడు, యేసు ప్రభువులు అంటే ఇష్టం లేనివాడు, సేవకుడు అంటే ఇష్టం ఉంటారు కదండి. వాక్యం అంటే ఇష్టం లేని ఆయన ఏం చేశాడంటే, ఒక చెట్టు కింద ఒక స్తంభం, సాయంత్రం పూట స్తంభం దగ్గర కూర్చున్నాడంట, నిలబడ్డాడంట. అటు ఒక వాక్యం నిలబడుతుందంట. ఆయనకు అసలు వాక్యమే అనుకున్నాడంట, విననొల్లని వాడు అనుకొని చెవుల్లో 2 ఏళ్ళు పెట్టుకున్నాడంట. ఈ వాక్యం నేను వినకూడదు అని. ఎక్కడి నుంచో వచ్చింది ఇంతలా దోమ. అది వచ్చి కరెక్ట్గా ముక్కు మీద కొడుతుందంట. ముక్కు మీద కొడుతుంటే ఇప్పుడు ఓర్చుకున్నాడు. ఇంక తట్టుకోలేక చెవుల వేళ్ళు బయటికి తీశాడు. వెంటనే వాక్యం పడుతుందంట, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అనగానే ఎవరో రమ్మంటున్నారు, రండి అంటున్నాడని వెళ్ళి కూర్చొని వాక్యం విన్నాడంట. వాక్యం వింటే అతని గుండె మారిందంట. హల్లెలూయా. ఏం మారింది? గుండె మారింది. అమ్మా, మందిరానికి చాలా సంవత్సరాల నుంచి వస్తారు, కానీ వాళ్ళు మార్పు ఎందుకు చెందరో తెలుసా? వాక్యాన్ని ఇటు వింటారు, ఇటు పడేస్తారు. అదే నేను కూడా కొంతమంది విన్నాను. అలా చేయకూడదు కదమ్మా అంటే, పాస్టర్ గారు అదే ఇదే ఏంటంట, అదే అంటే భక్తియే, భుక్తియే. రేపు దేవుడు కోపం వచ్చింది వంగ తీసి కొడతాడు. అప్పుడు అనుకో, అయ్యగారు చెప్పింది ఇదే, అది ఇవాళ ఉన్నట్టే ఉన్నాను అనుకోకండి. ఎప్పుడు దేవుడు చేతిలో దొరికితే దేవుడు పిండుతాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు సామాన్లు కాదు, ఎవరు తెలివితక్కువలు కాదు. ఈరోజు మందిరానికి వచ్చి వాక్యం ద్వారా గద్దింపబడుతున్నారు, దండింపబడుతున్నారంటే ఇది తక్కువలా? ఇక్కడ సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేద్దాం? పరిస్థితి, చెప్పండి, పరిస్థితి.
ఒకప్పుడు టీవీ బాగా చూసేవాళ్ళు, సినిమాలు బాగా చూసే నాలాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు దొరికారు? దేవుడు పట్టుకున్నాడు. పరిస్థితి అట్టు వచ్చింది. చాలామంది పెద్దోళ్ళు అంటారు కదా, అయ్యా ఎప్పుడు అడుక్కున్నాను అలవాట్లయితే ఇప్పుడు అడుక్కున్నాను. ఎందుకట మార్చింది? పరిస్థితే. ఇవాళ దేవుడి దగ్గరకు వచ్చింది, నీ పరిస్థితులే ఇక్కడ తరుముకుంటూ తీసుకొచ్చింది. అది జబ్బైనా, రోగమైనా, వ్యాధి అయినా, చేతబడి శక్తి అయినా, మాంత్రిక శక్తి అయినా, వ్యాధులైనా, జబ్బులైనా, అవి మెదడులో ఉన్న జబ్బులైనా, గుండెలో ఉన్న జబ్బులైనా, నీ ఇంటిలో ఉన్న జబ్బులైనా, పాపపు జబ్బైనా, ఏ జబ్బైనా నిన్ను తరుముకుంటా సంధికి తీసుకొచ్చింది. హల్లెలూయా. అందుకని మనం ఏం పాడాలి? నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతుడు అనరారయ్యా, నీకంటే గొప్పవారు. మహతుగల నీ మాట ఉంచదను ప్రతి చోట, దేవుని యొక్క తేజస్సు వంచదను నా మనస్సు. అమ్మా వింటున్నారా? మహత్తుగల దేవుని మాట నీ దగ్గరకు వస్తుంది కాబట్టి దేవుని యొక్క తేజస్సుకు మనం వంచాలి మన మనస్సు. వల్ల మహత్తుగల నీ మాట ఉంచదను ప్రతి చోట, దేవుని యొక్క తేజస్సు వంచదను నా మనసు. ఆత్మచేత తుడిచాము, ఆత్మచేత నింపాము, ఆత్మీయునిగా చేశాము, నీకే స్తోత్రము. ఒకప్పుడు సాతాను ఏం చేశాడు? పాపిష్టుడిగా చేశాడు, పనికిరమాకుండా చేశాడు, దుర్మార్గుడుగా చేశాడు, దరిద్రుడిగా చేశాడు. యేసయ్యా ఎవడయ్యా? సాతానుగాడయ్యా. ఇప్పుడైతే ఈ పాట ప్రభు నా చేత రాయించిన పాట. ఇప్పుడైతే ఏంటి? ఆత్మచేత తుడిచావు, ఆత్మచేత నింపావు, ఆత్మీయునిగా చేశావు, నీకే స్తోత్రము. మరువలేను తాకిడి, వీడలేను నీ వేడి, మరువలేను తాకిడి, వీడలేను నీ వేడి, నీకంటే గొప్పవారు ఎవ్వరు లేరయ్యా, నీకంటే శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కులము గొప్ప, మనిషి గొప్ప, వ్యక్తి గొప్ప, అయ్యని తీసి పక్కన పెట్టేయి. అన్నిటికంటే గొప్పవాడు దేవుడు. ఆ గొప్ప దేవుని మందిరానికి వచ్చావు. గొప్ప దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. నేను మార్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, నేను మార్చుకోవాలి, నేను దిద్దుకోవాలి, నా బ్రతుకు సరిచేయబడాలి. పాపిగా ఉండి పాపిగా నేను చచ్చిపోకూడదు, దేవుని బిడ్డగా నేను బ్రతకాలి అన్న వాళ్ళు ఒక్క నిమిషం మోకరించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. సిలువలో ప్రభు ప్రాణం పెట్టాడు మనందరి కోసం. ఆయన పాపులమైన మన కోసం పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన సిలువకి ఎక్కడానికి కారణం ఏంటంటే, ఆయన ఎక్కకపోతే రక్తము చిందదు, రక్తము చిందకపోతే నీకు నాకు రక్షణ లేదు. అందుకే రక్షణ ఇవ్వటానికే ఈరోజు ప్రభువు ఇదిగో ఆయన సువార్త, ఆయన రక్షణ వార్త, ఆయన ప్రేమ వార్త, ఆయన దండన వార్త నీ దగ్గరకు వచ్చింది. నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. మాట వినకపోతే నా దెబ్బ పడిద్ది నీకు అంటున్నాడు. దేవుని మాట వినేవారిగా మన ముందుము గాక, ఆయన మాటకు లోబడే వారిగా ఉందుము గాక. వాక్యము వినలోని వాడు శాపగ్రస్తుడు. అయ్యో, వాక్యము వినలోని వాడు శాపగ్రస్తుడు. శాపమొద్దు, ఆశీర్వాదమే కావాలి. మోకరించండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అయ్యా, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి. నీ మాటలు నేను నేర్చుకుంటానయ్యా. అయ్యా, నీ చిత్తానుసారంగా జీవిస్తానయ్యా. పాపాన్ని వదిలిపెడతానయ్యా. పరిశుద్ధాలుగా బ్రతుకుతానయ్యా. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా అయ్యా, దుష్టుల మార్గం నుండి నా పాదాలు తొలగించుకుంటానయ్యా. నీకు ఇష్టమైన మార్గంలో బ్రతుకుతానయ్యా.
నీ చిత్తాన్ని జరిగిస్తాను. ఓ దేవా, ఓ ఆత్మనాథుడా, గగనము చీల్చుకొని దిగిరయ్యా, నా గుండెలోకి దిగిరయ్యా, నా జీవితంలోకి దిగిరయ్యా. తీర్మానం చేసుకోండి. ఈ మాటలు మీకు సపోర్టుగా మీరు పలకాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నాడు. రెండయ్యా, నా మీదికి రెండయ్యా, నా ఇంటిలోకి రెండయ్యా, నా జీవితంలోకి రెండయ్యా, నా కుటుంబంలో రెండయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నీ పాదాలు వదిలిపెట్టను ప్రభువా, నీతోనే ఉంటానయ్యా. నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి. అడగండి, బ్రతులండి. ఈ కారాభాష రోధించండి, ఏడవండి, అంగలార్చండి. యేసయ్యా అని నోరు తెరవండి. యేసయ్యా రెండు చేతులు పైకెత్తి రోధించండి, అంగలార్చండి. మీకున్న సమస్యను బట్టి రోధించండి, కన్నులు కార్చండి.